అస్సలం లేకం గాయస్, నేను మెకానిక్ జావేద్ని మొత్తం కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. ఏంద్రా నాన్న ఈ పొగ ఏందన్న అనుకోమాకండి, చెప్తా చూడండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ పొగ అయితే దోమల కోసం కొట్టింది కదండి, ఇది బండి నుంచి వచ్చిన పొగే. సో ఈ బండి కస్టమర్ అయితే స్ప్లెండర్ ప్లస్ బండి అండి. ఇది కస్టమర్ అయితే అన్న పెట్రోల్ కారిపోతుంది అన్న కార్పొరేటర్ నుంచి అని చెప్పాడండి. దానికి రీజన్ ఏంటో చెప్తా చూడండి ఒకసారి. సో నేనైతే ముందు కార్పొరేటర్ ఒకటి తీసానండి. కార్పొరేటర్ ఒకటి చేస్తే కార్పొరేటర్కి అయితే మొత్తం అసలు ఆ కార్బోరేటర్లోంచి అయితే ఫిల్టర్ నుంచి వచ్చే పైప్ ఉండొచ్చు సార్. ఆ పైప్ నుంచి అయితే మొత్తం ఏమవుతుందంటే దీని ఫిల్టర్ మొత్తం మెల్ట్ అయిపోయిందండి లోపల మొత్తం. అంటే నేను అడిగా, అన్న బండి కొని దగ్గరికి 8 సంవత్సరాలు అయిందంటే సెకండ్ హ్యాండ్లో బండి కొన్నాడంటే అండి. అన్న కొన్న కాడ నుంచి ఇప్పుడు దాకా ఫిల్టర్ ఎక్కడ ఉంటుంది అన్న అంటున్నాడు. అసలు దీనికి ఫిల్టర్ ఉంటుందా, ఫిల్టర్ అంటే ఏంటి అంటున్నాడండి అన్న అయితే. అసలు దీనికి ఫిల్టర్ ఉంటుందని కూడా తెలియదు. అసలు ఫిల్టర్ పైన చెయ్యి కూడా అయిపోలేదండి ఇప్పుడు దాకా. అయితే మైలేజ్ ఎంత వస్తుంది అన్న అంటే 45-50 వస్తుంది అన్న అని చెప్పాడండి. దీని జీవితం అసలు ఫిల్టర్ ఎక్కడ ఉందో కూడా మనకు తెలియదు. అలా తోడేస్తున్నాడు బండి అయితే. ఇప్పుడు దాకా ఫిల్టర్ అనేది చేంజ్ అయిపోలేదంట. దీని ఫిల్టర్ కూడా తీసి చూస్తే దీంతో అస్సది మామూలు లేదండి. మొత్తం పట్టుకుంటే ఎలా ఉందంటే మన బిస్కెట్ని తీసుకెళ్ళి పాలలో వేస్తే ఎలా ఉంటుందో అలా మొత్తం ఏడకాడ పీస్ అయిపోతుందండి మొత్తం. అసలు ఆ ఫిల్టర్ మొత్తం అసలు ఫిల్టర్ లేదు. ఆ ఫిల్టర్ మొత్తం ఏమైందంటే ఆ పీస్ అయిపోయి మనకి ఫిల్టర్ అనేది ఎయిర్ లాక్కుంటుంది కాబట్టి ఎయిర్ ఫిల్టర్ డ్యూటీ ఏంటంటే ఎయిర్ లాక్కోవడం. అది ఎయిర్ లాక్కుంటప్పుడు ఏమవుతుందంటే ఆ ఎయిర్ లాక్కునే ప్రాసెస్లో ఆ ఫిల్టర్ మొత్తం గుజ్జు అయిపోయి మొత్తం పొడి అయిపోయి ఆ పొడి మొత్తం కార్బోరేటర్ లాగేసుకుంటుందండి. ఆ కార్బోరేటర్లోకి వెళ్ళిపోయి మొత్తం ఆ పెట్రోల్ అనేది ఓవర్ఫ్లో అయిపోయింది. బాగా ఓవర్ఫ్లో అయిపోయి కార్బోరేటర్లో అడ్డుపడిపోయి బాగా ఓవర్ఫ్లో అయిపోయింది. పెట్రోల్ మొత్తం కారిపోతుంది. సో ఇప్పుడైతే మనం కార్బోరేటర్ కూడా ఓడదీసాం, కార్బోరేటర్ క్లీన్ చేద్దామని చెప్పి ఓడదీసామండి మొత్తానికి అయితే. సో కార్బోరేటర్లో కూడా లోపలైతే ఇసుక ఉందండి. లోపల చిన్న ఇసుక రేణువులు ఉన్నాయి. మరి ట్యాంకులో కూడా ఉండుంటాయండి కొంచెం. ఆ ట్యాంకులో కూడా మరి అందులోకి వెళ్ళిపోయింది మొత్తానికి అయితే. సో చూస్తే చూడండి కార్బోరేటర్ చూడండి ఎంత గలీజ్గా ఉందో. ఆ ఎయిర్ ఫిల్టర్ ఉన్న పొడవు మొత్తం దీనికే ఉందండి. అక్కడ లేని గలీజ్ మొత్తం దీనికే ఉంది. మరీ విచిత్రం ఏంటంటే మనోడు 8 సంవత్సరాల నుంచి బండి చదువుతున్నాడంట. మనోడైతే చిన్నపాటి జాబ్ చేసుకుంటున్నాడంటే ఎంత జాబ్ చేసుకున్నా సరే ఎప్పుడైనా సరే నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఎప్పుడైనా ఇంజిన్ మార్చేటప్పుడు కంపల్సరీ కూడా ఇంజిన్ మార్చేటప్పుడు ఎయిర్ ఫిల్టర్ అనేది కంపల్సరీ క్లీన్ చేయించుకోండి. తర్వాత ఒకసారి క్లీన్ చేయించుకున్నాక మళ్ళీ 2 సర్వీసుల తర్వాత 3వ సర్వీసులో ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేయించుకోండి, లేదా కొత్త చేయించుకోండి మీకు డబ్బులు ఉంటాయి. అంతేగాని అలా తిరగమాకండి, గుడ్డిగా తిరగమాకండి. ఎయిర్ ఫిల్టర్ కంపల్సరీ క్లీన్ చేయించుకోవాలి. చూస్తారు కదా కార్బోరేటర్ గిన్నెలో చూసారు కదా ఎంత గలీజ్గా ఉందో. లోపలైతే మొత్తం ఎర్ర పడిపోయి ఉంది, నెలకలు బాగున్నాయండి. సో మొత్తానికైతే మనం గిట్లు మొత్తం క్లీన్ చేసాం నీట్గా అయితే. సో ఇప్పుడైతే బండి అయితే బాగానే ఉందండి. స్టార్ట్ చేసాకైతే అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది. సో దీనికైతే మనం కొత్తగా ఎయిర్ ఫిల్టర్ కూడా వేస్తాము. కొత్త ఎయిర్ ఫిల్టర్ వేస్తామండి. దీని ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి 80 రూపాయలు అండి. దీని ధర వచ్చేసి 80 రూపాయలు. తర్వాతకు వచ్చేసి విషయం ఏంటంటే ట్విస్ట్ మామూలుగా ఉంటుందండి. ముందు చూడండి ఒకసారి. బండిలో అయితేనండి ఆయిల్ డౌన్ చేశానండి. ఆయిల్ లేదు అసలు అని చెప్పి ఆయిల్ డౌన్ చేస్తే ఆయిల్ రాలేదండి. ఆయిల్ బదులు పెట్రోల్ వచ్చిందండి. కార్బోరేటర్లోకి అయితే ఓవర్ఫ్లో అయిపోయి పెట్రోల్ కూడా ఇంజిన్లోకి వెళ్ళిపోయిందండి. అసలు చూడండి మొత్తం పెట్రోల్ ఏనండి. ఆయిల్ కొంచెం ఉంది, ఆయిల్తో పాటు పెట్రోల్ కూడా వెళ్ళిపోయిందండి మొత్తం అందులోకి. సో మొత్తం నేను పెట్రోల్ తీసాను బండిలో నుంచి తీసేసి ఇప్పుడైతే నేను మొత్తానికి అయితే తీసేసి ఆయిల్ పోద్దామని చెప్తే మనోడైతే అన్న నా దగ్గర ఇంట్లో ఒక 1/2 లీటర్ ఆయిల్ ఉందన్న, నువ్వు కొంచెం పోయన్నా చాలా అన్నాడండి. కొంచెం అంటే ఎంత అన్నా అంటే ఒక 1/2 లీటర్ ఇంజిన్ ఆయిల్ పోయన్నా చాలా, ఇంటికి వెళ్ళి నేను పోసుకుంటా అన్నాడండి. దీని అమ్మ సర్లే కదా అని చెప్పి ఒక 1/2 లీటర్ ఆయిల్ పోసారండి. బండిలో ఆయిల్ పోస్తే చూడండి పొగ తగులుకుంది. మామూలు తగులుకోలేదండి, పొగ ఘోరం వచ్చింది. దీని అమ్మ పొగ అసలు ఈ బండి అయితే ఫుల్ బోర్కి వచ్చేసిందండి. అసలు బోర్ చేసుకోవాలి బండి అయితే. మరి మనోడి దగ్గర అయితే అమౌంట్ లేవంట. కొంచెం ఆయిల్ పోసుకున్నాడు తిరుగుతున్నాడు, కొంచెం ఆయిల్ పోసుకున్నాడు తిరుగుతున్నాడు. ఇలా ఈ బండి వేసుకొని ఈ పొగతో జనాల్లోకి వెళ్ళామంటే జనాలు మాత్రం మామూలు కొట్టండి అనిపించింది నాకైతే. సో మొత్తానికి వచ్చేసి అయితే ఆ బండి అయితే బాగానే ఉందండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి పొగొచ్చుకుంటుంది. ఒక 1/2 లీటర్ లూజ్ వెళ్ళిపోసాను. సో మొత్తానికి వచ్చేసి కొత్త కనుక ఎవరైనా మన వీడియో చూసినట్టయితే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయండి. ఈ వీడియో కనుక మీకు మంచిగా అనిపించిందంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. కానీ నేను చెప్పేదంటే ఎప్పుడైనా సరే ఇంజిన్ మార్చినప్పుడు కంపల్సరీ ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయించుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్.